ఏమైంది? ఒకడు పచ్చగారితో బుద్ధి వెళ్ళిపోయాడు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గాడ్ షీస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తని ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. మధు, యు బీ హియర్. ఐల్ కమ్. ఓకే, నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. కోర్టు గోప్ పగులుద్ది. రెడ్ సిగ్నల్ వేసాడు, కనపట్టాలా? సార్ యాక్సిడెంట్ అయింది సార్, ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. సారీ సార్. సారీ సార్. అమ్మా అమ్మా, ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చేయవదలండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. షీస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్, స్ట్రైట్ గా వచ్చి రైట్ కి రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నా కూతురు ఎక్కడ? రెడీ, టేక్. నోట్ అయిపోయిన తర్వాత నీ స్థానానికి రావచ్చున్నాం. లోకేష్ సార్, ఇక్కడ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్? సారీ సార్. రే సిద్ధార్థ్, ఓ కాల్ షీట్కి 9,000. ఆ పని సరిగా చేసావు, ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు. నీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉందిరా. ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేసావు?
క్షమించండి, ప్రాణం పోయింటే నువ్వు సారీ అంటే ప్రాణం తిరిగి వస్తాడా? ఇలాంటి వాళ్ళని అందుకే అన్నా. ఏమంటావు నీకు ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకేంటి? ఎవరో కాదురా, ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసారా? దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొట్టి పట్టుకుని ఇలా కొడుతున్నావు? ఆ అమ్మాయి చచ్చింది, మళ్ళీ తిరిగి రాదురా. ఓరా 2 బీర్లు కొనుక్కుని తాగు. తాగి ఆ బాటిల్స్ ని పగ కొట్టేసి ఆ అమ్మాయిని బయటకు కక్కేసాయి. ఓ మనందరం బ్రతుకుతున్నామే. హాయ్ మహేష్. హలోను. మాధవ్ గారు, లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు, అది పనిచేసి రావడం లేదు. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఏం తెల్లా, ఏం తినాలో తెలియట్లా. ఫ్రిడ్జ్ లో ఏముందో చూసుకోండి. ఇక్కడే కదా ఓపెనర్ పెట్టాను. అమ్మ నా ఫోన్ పెట్టమని నేను మళ్ళీ మాడతాను.
ఎవరు? ఏ మహేష్, ఇక్కడి నుంచి చేస్తున్నావు? మర్చిపోలేదా? పద. అటేం చూస్తున్నావు? రే మహేష్, ఎవరో తలుపు కొడుతున్నారు. రే మహేష్, మహేష్ ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావరా? ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్పానా? రా రా. ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు సార్. తలుపు తట్టాడా? ఎనీవే థ్యాంక్స్ సిద్ధార్థ్. ఓకే. మావయ్య, మమ్మల్ని అందరినీ రోడ్డు దాటిస్తావా? ఎందుకు? నువ్వే కదా అందరినీ తీసుకెళ్తావు. ఎందుకు పాప ఆగిపోయావు? ఎందుకు బుజ్జి అంత తొందర? రే చిల్డ్రన్ తొందర 4 క్వార్టర్ వస్తుంది. వెళ్ళిపోయినోడు మళ్ళీ వచ్చాడేంట్రా? బాగా పాపకి చేయండి. ఏంది హీరోయిజమా? అన్నా ఇది పట్టుకోవా?
రే మావా, రే మావా, త్వరగా రారా. పోవే, నిన్నెవరు ఆపుతున్నారు? పా. మిమ్మల్ని ఎవరు అడగడానికి లేరన్న ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు అడుగుతారా? ఆ? ఎవరున్నారు? ఏయ్, ఏం చేస్తున్నావు? మూసుకుని పరా. ఏమండి ఆయన ఎందుకు? ఆయన ఎవడెవడు? అయ్యో, నాకు తెలియదండి. నన్ను ఆయన అంటున్నావు, పక్కింటి ఉండి ఆయన అంటున్నావు. మహేష్, ఎంతసేపు ఒక్కడే ఆడుకుంటావు? పద వెళదాం. ఏంటి సిద్ధార్థ్? మాధవ్ గారు, ఓపెనర్ ఇస్తారా? ఓపెనరా? ప్లీజ్. ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారా? 3 ఏళ్ళైంది. ఏ? కాదు, మీరు ఇక్కడికి రాకముందు ఎవరైనా ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారా? ఇది కొత్త ఇల్లురా, మేమే ఫస్ట్ వచ్చాం. కోరికలు తీరకుండా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు దయ్యాలుగా... నేను ధైర్యంగా ఉండడానికి నిన్ను రమ్మంటే? నాకు భయంగా ఉందిరా. నేను నీ పక్కనే ఉన్నాను కదరా, ధైర్యంగా ఉండరా. నువ్వు ఎగ్జాస్ట్ సినిమా చూసావా? అందులో దెయ్యం మెట్ల మీద తలకిందులుగా... నోరు మూసుకొని నిద్రపోలేదా? తొయ్యకుండా పడుకోరా. నేను తోయలేదురా. రే, చెప్పాడు కదరా, ఎందుకురా తోస్తావు? నేను ఎప్పుడు తోసాను రా? నువ్వు తోయలేదరా? నేను తోయలేదురా.
ఏయ్ ఏయ్ ఇలా రండిరా రండి రండి ఎవర్రా మీరు ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? సార్ మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే అర్థమవుతోంది. సార్ ఈ ఇంట్లో దయ్యం ఉంది సార్. అవును సార్. ఎగ్జార్సిస్ట్ సినిమాలో మెట్ల మీద దెయ్యం తలకిందులకు వస్తుందే ఆ టైప్ లో ఉన్నారా? ఏంట్రా సినిమా చూపిస్తున్నారా? సార్ కొంచెం మీ సెల్ ఇస్తారా? దేనికి? ఫ్రెండ్ కి ఫోన్ చేసి డ్రెస్ తీసుకురమ్మని చెప్పాలి సార్. ఆ? నమ్మండి సార్. అక్కడ ఏమైనా ఉందా? 304 ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి ఎవరైనా ఎస్కేప్ ఏమో కనుక్కో. సార్ మీ ఇద్దరు వైలెన్స్ సార్. ఇళయరాజా గారికి కూడా ప్లే చేశాను సార్. ఇదొకటా? సార్ కొంచెం సెల్ ఇస్తారా? నెంబర్ చెప్పు. 9176251213. టీ తాగితే బయలుదేరండి అయ్యా. పేపర్లో ఏముంటది? పక్కింటోడి విషయాలు తెలుసుకుంటే అంత పరమానందమా మీకు? ఇదిగోండి తీసుకోండి. సాల్వ్ చేయొచ్చు. ఎలా మావా? కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఎంత ఖర్చైనా పర్లేదురా, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. చెప్పరా ఎలా సాల్వ్ చేస్తావు? ఆత్మల అమల. రేయ్ 50,000 కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. 50,000 రూపాయలు? ఎవరు అక్కకుతుందో? రాతు రాతు శత్రు శత్రు సభావా మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపున్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది. 27 సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది. దాని మనసు నిండా క్రోధం. అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది. ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం. దాని కడుపులో 4 నెలల బిడ్డ. తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకునున్నారు. బయటికి తీసి దానం చేస్తే మధ్యలో మాట్లాడుకో. 10 సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి. దాన్ని తీసుకువెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతిపెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాంరా. రాజేష్, ఎస్ మ్యామ్. డబ్బులెక్కడా? బ్యాగ్ లో. బ్యాగ్ లో లేవు. నేనేగా పెట్టాను. అయితే మరి ఎక్కడ పోయినట్టు? తన బ్యాగ్ లో డబ్బులు పెట్టావు, నేను చూశాను మేడం. బ్యాగ్ లో పెట్టి ఇక్కడే పెట్టాను. అయితే మరి అవి వేనట్టు? ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టాను.
అబ్బా రాజేష్ రాజేష్ ఎస్ మ్యామ్. హలో ఏంటి కాటనం కింద కారు అడిగాను. కారు ఇచ్చారా? కారు ఇచ్చారు కదా అది కారా? పెళ్లి రోజునే అగ్గి పెట్టి సైజులో కారు ఇచ్చి ఎవరిని ముంచాలో చూస్తున్నారా? అదే వీధిలోనే మా వదిన గారు ఉన్నారు. 4వ ఇల్లు. ఎక్కడికి వెళ్ళావురా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్ ఇక్కడేం చూస్తున్నావురా? పద వెళదాం. 5ంటికే కోటికి వచ్చేసాను. టైం బాగుండి నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా కన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. నువ్వెందుకు వచ్చావమ్మా? ఎందుకా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసేయ్, తర్వాత మాట్లాడతాను, 10 రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నాన్నెక్కడా? మచిలీపట్నం ఆడిట్కి వెళ్లారు. రే మెల్లగరా. ఏమైందిరా? చీకట్లో ఏం చూస్తున్నావు? అమ్మా ఏంట్రా? అమ్మా ఏమైంది? నువ్వు ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. ఛే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్ కి శాటిలైట్ పంపించే ఈ రోజుల్లో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికి ఇప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బియర్ కావాలి. ఏంటి బియరా? నా దగ్గర డైలీ నైట్ మాట మీద మీరు బియర్ తాగే విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బియర్ కావాలి. ఈ టైంలో బియర్ అంటే? మాధవ్ గారు ఉండు ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే, ఇంట్లో ఏంట్రా ఈ పళ్ళు? ఎక్కడికి లాక్కెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా, నువ్వు బియర్ తాతావా? ఎన్ని రోజులుగా ఈ అలవాటు? గుర్తులేదు. ఏంటి? నాన్నకు తెలిస్తే ఏమవుతుందో? నిన్నే బియర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా? హలో, మిసెస్ జానకి సుబ్రహ్మణ్యం స్పీకింగ్. మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ ని మాట్లాడుతున్నాను. మచిలీపట్నమా? ఎస్ మ్యామ్, ఒక చిన్న ప్రాబ్లం, కంగారు పడకుండా వినండి. ఇక్కడికి ఆడిట్ కు వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎస్ మ్యామ్, ఆయన ఎడం కాలికి చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చర్. ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దంటున్నారు. బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్. మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ, సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది. నా నంబర్ మీకెలా తెలుసు? వెల్, మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నెంబర్ ఉంది మ్యామ్. సారీ టు డూ దట్. డాక్టర్, ఎస్ మ్యామ్. ఫోన్ మీ పక్కన మా అబ్బాయికి ఇస్తారా? మ్యామ్, రే సిద్ధార్థ్, గాడిద, ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసి నాటకాలు ఆడుతున్నావా? మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్ధం చెప్పాను. ఆయన ఇంట్లో కూర్చొని 2020 క్రికెట్ చూస్తున్నారు. లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతావని అబద్ధం చెప్పండి ఆయనే.
నువ్వేంట్రా పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఎందుకని ఇంట్లో నుంచి గంటేయాలనుకుంటున్నావు? ముందు దయ్యం అన్నావు, ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ అంటున్నావు. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా? అయ్యో అమ్మా, అలాంటిదేం లేదు. మరేంటి? ముందు ఇంటికి రా, గంట కాలేసి పిర్ర మీద వార్త పెడతా. అయ్యో మ్యామ్ అక్కడ పెట్టదు చెప్పు తెగుద్ది. ఇంటి వైపు రారా, చీపరకట తిరిగేసి దయ్యం వదిలిస్తాను. రే సిద్ధార్థ్ గాడిద, నేను మటన్ షాప్ లో ఉన్నాను, నీకేం తీసుకురావాలి? చికెనా మటనా? కొంచెం విషయం కొనే రసం పెట్టు. ప్రాబ్లం అన్సాల్వ్. ఐడియా ఇస్తున్నాడు. అయితే నువ్వు చెప్పు. ఫోన్ చేసి మాట్లాడావు. నా సీరియస్ అర్థం కావట్లేదా? మా అమ్మకి ఏమైనా భయం ఉంది. అది ఏమైనా వచ్చేసి ఆ అమ్మాయి ఏమన్నా చేస్తున్నాను భయం ఉందిరా. అడవిలో ఒక పెద్ద లయన్ ఉండేది. అది అన్ని అనిమల్స్ తినేసేది. అప్పుడు ఒక కుందేలు ఏం చేసింది తెలుసా? సింహరాజా సింహరాజా, నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను, నువ్వు దాన్ని తినేసే అని చెప్పిందంట. అప్పుడు సింహం ఏమనిందంటే, ఓ బుజ్జి కుందేలు. ఆ? మీరు సిద్ధార్థ్ మదరా? అవును. ఏం లేదు, మొన్న చిల్లర లేదని సిద్ధార్థ్ ఒక 500 తీసుకున్నాడు. తను ఇంట్లో ఉన్నాడా? ఇది కొంచెం పట్టుకో బాబు. థ్యాంక్స్. యూ వెల్కమ్ మ్యామ్. కాయగూరల రేటు బాగా పెరిగింది బాబు. కమ్. ఏం కూర ఇదే? శతకోపం జరగొచ్చావా? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ముస్టోన్ అనుకున్నావా? ఎవరు తింటాడే నేను చెప్పిందే కదండి నేను చేశాను. అయ్యో, ఇలా పొద్దునే తాగేసి వచ్చి హింసిస్తున్నాడే. నోర్వే, నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. చూసావే? ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేయి చేసుకుంటావా? ఇది నా పెళ్ళం, కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డున బాదినట్టు బాధేస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. ఏయ్, నేను మృగాన్నా? మొగుడైతే కొట్టి నేను చూసి మృగాన్నా? ఊరుకోవాలా? కొడతానే, నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శారద గారు, మీరు పైకొచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? ఏయ్. ఉండ్రాని పని చెప్తాను. చెప్పే చూద్దాం. అయ్యో, ఆగండి. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? ఏయ్, ఎవరు ఏమి అడగకుండా? మూసుకొని ఉండు, అంతా నీ వల్లే. అదేంటి? మహేష్, తలుపు తీరా. మహేష్, రే మహేష్.
జారిపడ్డాన్రా. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా వెనక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏయ్ ఏంట్రా? ఏయ్ ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంట్రా? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందాం వంగాను. సోప్ మీద కాలు పెడితే జారి టబ్బు కొట్టుకున్నాను. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు జారి పడింది నిజమేనని. నమ్మితే నమ్ము, నమ్మకపోతే పోరా. సిద్ధార్థ్, టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవాడిదిరా. నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడున్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు, ఏమండి? సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్తున్నావు? రాక్షసి, ఎక్కడ తగ్గురావే? బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశానే? నేను నీకు మధ్య చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను. కానీ నువ్వు ఇది చూడు, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే. కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదే. మా అమ్మ నిన్ను ఏం చేస్తుంది? నీకేం పాపం చేసిందే? ఏం కావాలా నీకు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ నన్ను వదిలేసి పో, ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరో జరిగితే, మా అమ్మకి ఎవరో జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే. చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ
ఉంటానే. ఇవ్వకూడదు సార్. మేడం ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. నేను పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను. ఆయన అడ్రస్ ఇచ్చారంటే నా ఉద్యోగం పోతుంది సార్, అర్థం చేసుకోండి. అన్నా నమస్తే అన్నా. ఏంటి మావయ్య? నేను బద్రిని. అర్జెంట్గా ఒక ఆటో నెంబర్ ట్రేస్ చేయాలి మావయ్య. చాలా అర్జెంట్ మ్యాటర్, సీరియస్ ప్రాబ్లం మావయ్య, అర్థం చేసుకో. అయ్యో మీ ఆర్టీ ఆఫీస్ లో వర్కౌట్ కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏపీ 02 AL 5589. ఆ పిల్ల అడిగాను పోడా అంది, రెండోసారి అన్నా అంది. ఇక్కడ ఒక ఆటో ఉండాలి, మీకు తెలుసా? ఈ ఆటో డ్రైవర్ మేమేమన్నా పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోయింది. నంబర్ 5589. మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఏయ్, ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, గవర్నమెంట్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎందుకు ఫాలో అవుతున్నారు అన్న? నేను మీకు గుర్తున్నానా? లేదు అన్న. మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్న ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పన్నా. పోరా, ఆటో వాడంటే ముష్టడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు. రోజుకి 500 చాలు మాకు, అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు. నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాడికి పిచ్చి పెట్టినట్టుంది. వాళ్ళ అమ్మాయిని చెప్పిన కనిపెట్టాలంట. ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఏం కారు, ఏం కలరు, ఏం నెంబర్ అని పోలీసు వాళ్ళలాగా ప్రశ్నలు వేసి నన్ను చంపుకు తింటున్నాడు. 2 రోజులుగా అడ్రస్ లేడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. అన్నా ప్లీజ్ అన్నా, దయచేసి చెప్పన్నా. ఏంటి డబ్బులతో పని జరగలేదని కాళబేరానికి వచ్చావా? ప్లీజ్ అన్న ఆయన అడ్రస్ ఇవ్వండి అన్న. అన్నా ప్లీజ్ అన్నా చెప్పనా. కాచేగూడ రైల్వే స్టేషన్ వెనకాల ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది, దాని ఓనరే. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అన్న. సరే వెళ్ళండి.
అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటావరా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి కడుతున్నాడు. అమ్మాయిని పాతేశారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తీసి తగలటాలి. ఆ తప్పురా. వాళ్ళు నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతేయాలి. అదే కదా రూలు. మనకే అది శవం, ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు. ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకో 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలి. ఇంకో 3 రోజులు ఆ దయ్యం పెడితే వదులుతుంది. రా. సిద్ధార్థ్, పొద్దుటి వరకు తలుపు తీసే ఉంచమన్నారు. కావాలంటే మా వారిని కార్డర్లో పడుకోమంటాను. కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేశాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి బ్రో. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలికి ఉన్న వ్యక్తికి ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్, దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు? నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ సార్ నన్ను క్షమి. మనకి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తం మీ మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టం సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి చచ్చిపోయిన బాధ ఉంటుంది, అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1,00,000 ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతగా నీకేమవుతాడు? మామయ్య వర్స్ అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరని తెలిస్తే తెలిస్తే ఏం చేస్తా? శిక్ష పడేలా చేసి. పడితే మేమేం చేయాలి? గాజులు తొడుక్కుతావా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదురపడుతుంది సార్. రోజుకి 10 యాక్సిడెంట్లు జరుగుతాయి, గుద్దేసి వెళ్ళిపోతుంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని గుద్దినాన్ని కనిపెట్టలేం. ఆడ దొంగదవా కారు దొంగిలించి ఫాస్ట్ గా వెళ్ళాడు. ఆ అమ్మాయి అడ్డొచ్చింది, గుద్దేసి పారిపోయాడు. భయంతో రోడ్డు మీద కారు వదిలి ఎస్కేప్ అయ్యాడు. కార్ ఎక్కడ వదిలేదు సార్? సచిన్ థియేటర్ వెనకాల. కారు ఉన్నది ఎవరు సార్? హిమాయత్ నగర్ లో మెకానిక్ దగ్గరికి కార్ సేల్స్ వచ్చింది. బయట బండి పార్క్ చేశాడు, ఈడు కొట్టేశాడు. దొంగిలించిన వస్తువు రికవర్ అయింది. కేసు క్లోజ్. ఫైల్ చేసావరా? నాకేం తెలియదనా. ఏ పాత సామాన్ గుట్లో వేసావు? అమ్మేదొట్టు నేను తెలియదనా. కాయలు తీసుకురాదనుకో పోతే ఫోన్ లేక పనిలో పెట్టుకుంటే నాకి టోకన్ వేస్తావా? ఇంకోసారి ఏదో కనపడు చెప్తా. ఏంటి సార్? సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా చూద్దామని. సెకండ్ హ్యాండ్? అందరూ కొత్త కారు కొంటుంటే మీరేం సార్ సెకండ్ హ్యాండ్ అంటున్నారు? బడ్జెట్ లేదు బాస్. ఏం కారు కావాలి? అకౌంట్ లాంటిది ఏమన్నా? అక్కడ అయ్యి ఉండవు. ఐకాన్ ఉంది, 98 మోడల్, సింగిల్ ఓనర్. రేట్ ఎంత? 3. మరీ ఎక్కువ చెప్తున్నావే. అయితే రేట్ నువ్వే చెప్పు. ఓ 2 లోపు ఉంటే. 2 లోపలనా? అదిగో మారుతి ఓమ్ని ఉంది, చూస్తారా? మీరు చెప్పిన బడ్జెటే 2. సెకండ్ హ్యాండ్ ఓమ్ని 2 లక్షలా? సార్ బండి పక్కా కండిషన్ సార్, తక్కువ కిలోమీటర్లు తిరిగింది. ఇదంతా? దాన్ని ఆ తేలిక కాదు, దాన్ని ఎందుకు తిరుగుతున్నావు? రేట్ ఎంత చెప్పన్నా? తేలిక కాదని చెప్పానా? మరి ఎందుకు ఇక్కడ ఉంది? ఒంట్లో బాగాక తొంగోనుంది. బయలుదేరండి. మీ మొహాలు చూస్తే కారు గంటకు వచ్చినట్లేదు. బయలుదేరండి. హలో ఇప్పుడు ఏం జరిగిందని? ఏమైనా జరగాల ఏంటి? ఇంకేం చేస్తావా? ఇంకొకసారి ఇక్కడ చూశాను. प्लीज घुमटालो भाई। खाने दो भाई। పచ్చ కారు కొందాం అనుకుంటున్నాం. మా బాండర్ ఎవడు సార్? ఏ దాంతో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఉందా? ఎవరినైనా గుద్ది చంపేశారా? అదొక మ్యాటర్ ఉందిలే. ఏంటా మ్యాటర్? మా వాళ్ళు రిలేషన్ కారు తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి అందరి మీద కాకెక్కువైపోయింది. ఆయన రిలేటివ్ పేరేంటి? సంపత్. ఆయన ఇల్లు ఎక్కడ? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నుంచి వెళ్ళాను. ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఆడుతుంటే ఏ థియేటర్? సత్యం థియేటర్. దాని వెనక హౌసింగ్ బోర్డులోనే ఉన్నాడు.
అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చెప్పింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా రాజకీయ 12వ తారీఖు నువ్వే కదా అమ్మాయిని గురించి చెప్పింది? అయ్యో నేను ఎవరిని చంపలేదు. నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్. నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చగల కరేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని కుదరా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందలా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను. నేను చెప్పేదంతా నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లని చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరసు, ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేనెక్కడ వచ్చాను? నాకు తెలీదు. ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు. నేను వెళ్తా అన్నా. ఒక్క నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా? అమ్మాయి నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును. మీరు యాక్సిడెంట్ చూసారా? చూశాను. ఏం చూసా చెప్పండి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ టైం చేయబోతున్నావురా? ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. అన్నా, ఇదేం కలర్? చెప్పన్నా. అన్న ప్లీజ్ అన్నా, ఇదే కలరా చెప్పన్నా. ఏం జరుగుతుందా? ఇదే కలరా చెప్పన్నా. పట్టగలరా? ఇదే కలరా చెప్పన్నా. ఇది కూడా పచ్చ కలరే కదా బాబు.